టీమిండియా టీ20 కెప్టెన్గా అయ్యేందుకు సంజు శాంసన్ అర్హుడని భారత దిగ్గజం మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత నెక్స్ట్ టీ20 కెప్టెన్ ఎవరు అనే చర్చ నడుస్తుండగా ఆయన చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఐపీఎల్లో గతంలో రాజస్థాన్ రాయల్స్ కు 5 సీజన్లు కెప్టెన్ గా చేశాడు శాంసన్. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. శాంసన్ తన సామర్థ్యానికి తగ్గట్టు నిలకడగా రాణించడం లేదనే ప్రశ్నలు ఒకప్పుడు వినిపించేవి. ఇప్పుడు ఆ సమస్య లేదనేలా రవి శాస్త్రి మాట్లాడారు. అందుకే భారత టీ20 కెప్టెన్సీకి అతడిని పరిగణించవచ్చని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 2 నెలల క్రితం స్వదేశంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో సంజు శాంసన్ అదరగొట్టాడు. టైటిల్ ను భారత్ దక్కించుకోవడంలో అతడిదే కీలక పాత్ర. వెస్టిండీస్ తో కీలకమైన సూపర్ 8 మ్యాచ్ తో పాటు సెమీస్, ఫైనల్లో శాంసన్ సూపర్ గా ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్ల్లో సుమారు 80 యావరేజ్ తో 321 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 53.75 సగటుతో 430 రన్స్ చేశాడు. ఏకంగా 169.29 స్ట్రైక్ రేట్ తో మెప్పిస్తున్నాడు. 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేశాడు. నిలకడగా, మెచ్యూర్ గా ఆడుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు గతంలో 5 సీజన్లు కెప్టెన్సీ చేశాడు సంజు. అతడి సారథ్యంలో 2022లో ఫైనల్ చేరింది ఆ జట్టు. కెప్టెన్సీ అనుభవం కూడా శాంసన్ కు ప్లస్ అని రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. రాబోయే 2 ఏళ్లలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గ్రాఫ్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి 2028 టీ20 వరల్డ్ కప్ నాటికి భారత్ కు కొత్త టీ20 కెప్టెన్ కోసం వెతకొచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ రేసులో శాంసన్ ప్రధానంగా ఉంటాడనేలా మాట్లాడాడు. టీ20 వరల్డ్ కప్ బిగ్ మ్యాచ్ల్లో ఒంటి చేత్తో భారత్ ను శాంసన్ గెలిపించాడని, ఎంతో పరిణతి చూపాడని రవి శాస్త్రి అన్నారు. ఇప్పుడు ఐపీఎల్లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడని చెప్పారు. అందుకే భవిష్యత్తులో భారత కెప్టెన్ గా శాంసన్ ను పరిగణిస్తున్నానని రవి శాస్త్రి అన్నారు.